ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అమరావతికి రానున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు రెండోసారి అధికారంలోనికి వచ్చాక మళ్ళీ అదే పనిపై రానున్నారు. తన చేతుల మీదుగానే మరోసారి నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. మే 2న జరగనున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అద్భుతమైన రాజధానిని ఆంధ్రులకు అందించేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రెండోసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను వేగవంతం చేస్తుంది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరోసారి అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రధాని హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విధ్వంసం నుంచి వికాసం దిశగా ఆంధ్రులు గర్వించేలా నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు. నిన్నటి గాయాల నుంచి రేపటి అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రజలను ప్రయాణించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుట్రలతో సంకల్పాన్ని దెబ్బతీయలేరని ప్రతిపక్ష వైసీపీ నాయకులను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. 2014లో తాము అధికారంలోనికి వచ్చినప్పుడు అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్లకు అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం ఆ కలలను చెదిరింపజేసిందని కామెంట్ చేశారు. కానీ తాము అమరావతిని అద్భుతంగా నిర్మించేందుకే కట్టుబడి పనిచేస్తున్నామని, ప్రధాని మోడీ చేతుల మీదుగానే పనులను తిరిగి ప్రారంభించి అద్భుత రాజధాని నిర్మించబోతున్నామని, విధ్వంసకారులకు స్పష్టమైన సమాధానం చెప్పబోతున్నామని చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. ఆంధ్రుల అభిలాషకు తగినట్టుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత జరిగిన కుట్రలను తట్టుకొని అమరావతి నిలబడిందని అన్నారు. రెండవసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత కేవలం 10 నెలల్లోపే సమస్యలు పరిష్కరించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సెంటిమెంట్. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరు. ఇది నా రాజధాని, ఇది నా ఆంధ్రప్రదేశ్, ఇది నా అమరావతి అని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సగౌరవంగా చెప్పుకునేలా రాజధాని నిర్మాణం జరుగుతుంది. సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించేలా అమరావతిని నిర్మించబోతున్నాం. ఇది ప్రజా రాజధాని కాబోతుంది. కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రయాణాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. స్పష్టంగా చెప్తున్నా, దేశమంతా గుర్తించేలా అమరావతి నిర్మాణం కాబోతుంది. ఈ పనులను మరోసారి ప్రధాని మోడీనే ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించబోతున్నారు అంటూ అమరావతి సభపై చంద్రబాబు కామెంట్ చేశారు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ ప్రయత్నం చేసిన వైసీపీ ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది. ఈ విషయంపై తగిన సమయంలో తగిన రీతిలో స్పందించాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. చంద్రబాబు చెప్తున్నట్లుగా అమరావతి నిర్మాణం అత్యంత వేగంగా జరిగే అవకాశం ఉందా? కేంద్రం నుంచి ఈ రాజధాని నగర నిర్మాణానికి తగిన సహకారం అందించే పరిస్థితులు ఉంటాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.